ఎపిసోడ్ 8 అరుంధతి ఎలా పుట్టింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి, ఆమె కథ గురించి అస్సలు తెలియదు. ఈమె నేపథ్యం ఏమిటనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అరుంధతి ఎలా పుట్టింది? బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులున్నారు. వారి తరువాత సంధ్య అనే పుత్రిక జన్మించింది. ఈమె అతిలోక సౌందర్య రాశి. బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తరువాతే గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు. సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు కూడా వీర్యస్ఖలనం జరిగింది. అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బర్హిషదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయ్యింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతం పైన తపస్సు చేస్తున్నది, నీవామెకి శివపంచాక్షరిని ఉపదేశించవలసింది అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడామె, దేవదేవా, నా ఈ శరీరము అగ్ని ప్రవేశము చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహముతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. దానికి శంకరుడు, చంద్రభాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞగుండంలో ప్రవేశించు. యజ్ఞగుండంలో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అన్నాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞగుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుణ్ణి భర్తగా ధ్యానించింది. ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగము దేవతలకిష్టమైన ప్రాతః సంధ్య, క్రింది భాగము పితృదేవతలకిష్టమైన సాయం సంధ్యగా అయ్యాయి. అగ్నిలో ఆమె భస్మమైన తరువాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కల్పించాడు. ఆమె అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచసాగాడు. కొంతకాలానికి వశిష్ఠుడు పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడ్డానికి వచ్చారు. వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరూ అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మాలెపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తరువాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డిస్తుంది. కాని ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకిచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు. అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. ఇలా 7 ఏళ్లు గడిచినా వశిష్ఠుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు, అమ్మా అరుంధతి, మీ ఆయన ఇన్నేళ్లైనా తిరిగి రాలేదు, కాస్త ఇటు చూడమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతి. చూశారు కదా అరుంధతి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. తరువాతి వీడియో కోసం పురాణాలు FM ఛానల్ని ఫాలో చేయండి. ఓం నమః శివాయ.